నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ శ్రీ నరసింహన్ చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు నేడు ఆరంభమయ్యాయి. ప్రభుత్వ విజయాలను, సాధించిన లక్ష్యాలను, ప్రాధాన్యతలను గవర్నర్ తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. ఎన్టీఆర్ భరోసా మొదలు ఉచిత ఇసుక దాకా సంక్షేమ కార్యక్రమాల్ని ఉటంకించారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందే అన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడ్డ ఈ సమావేశాలు మొత్తానికి ఈ నెల 30తో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు, 18 రోజుల పాటు సాగే బడ్జెట్ సమావేశాల తీరుతెన్నులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు: జూపూడి ప్రభాకరరావు గారు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు; వి జగన్మోహన్ గారు, ఆర్థిక రంగ నిపుణులు; పి దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు. ప్రభాకర్ గారు, ఈరోజు గవర్నర్ ప్రసంగం ప్రభుత్వం యొక్క ఆశలు, ఆకాంక్షలకి ప్రతిరూపంగా ఉందని మనం భావించవచ్చా? గవర్నర్ గారు తన దాదాపు 32 నిమిషాల ప్రసంగంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రం ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం వైపు ఏ విధంగా పయనిస్తున్నది, మీరు చెప్పినట్టుగా రెండంకెల అభివృద్ధి వైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జాగ్రఫికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇటు రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, మధ్యలో ఉన్నటువంటి కోస్టల్ కానీ, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని ఏ విధంగా చేయబోతున్నాం అంటే, ఈ మధ్యకాలంలో లుక్ ఈస్ట్ అనే వచ్చినటువంటిది, అదేవిధంగా యాక్ట్ ఈస్ట్ అని ఉన్నటువంటి వీటన్నిటినీ ముందుకు తీసుకునే ఒక క్రమంలో గవర్నర్ స్పీచ్ ఈ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రధానంగా ఐడెంటిఫై చేసింది. వీటిలో ముఖ్య అంశాలు చూసినట్లయితే, పేదరికం మీద ప్రధానంగా ఒక యుద్ధం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా కనపడుతున్నది. అదే క్రమంలో మీరు ప్రస్తావించినట్టుగా ఈ మధ్యకాలంలో బీసీల్లో వచ్చినట్టు కాపులు, అదేవిధంగా తెలగలు, వీళ్ళందరినీ కూడా బీసీస్ ఎఫెక్ట్ కాకుండా, ఆ రిజర్వేషన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వీళ్ళని ఎలా అకామిడేట్ చేసుకోవాలి, ఎలక్షన్ ప్రామిస్ని దానిలో గవర్నర్ స్పీచ్ చాలా స్పష్టంగా, దాదాపు ఇంకొక 8 నెలల్లో మంజునాథన్ కమిషను దీనికి ఒక పరిష్కారం చూపబోతూ ఉంది. వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతల్ని తీసేయటం కోసం, ఉదాహరణకి మనం చాలా స్పీడ్గా యాంత్రీకరణ వైపు వెళ్తున్న నేపథ్యం, గ్రామాల మొత్తాన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయటం, వాటితో పాటు ఇంటర్నెట్ని, టెలిఫోన్ని 150 రూపాయలు చెల్లిస్తే అన్ని సౌకర్యాలు కూడా ఇంట్లోకి వచ్చే విధానాన్ని, వీటితో పాటు ఇప్పుడు దాకా ఉన్నటువంటి రోడ్స్ వ్యవస్థ ఏదైతే ఉందో మన రవాణా మార్గాలకి, అటు ప్యాసింజర్స్ కానివ్వండి, లేకపోతే గూడ్స్ కానివ్వండి, దీన్ని నేషనలైజ్డ్ రహదారులుగా తీసుకొని పోవటం, వీటితో పాటు మనకున్నట్టు జలవనరులను వాడుకోవటం, ప్రధానంగా హార్టికల్చర్ హబ్ని ఇటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా ఆక్వాకల్చర్ హబ్గా ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిని తీసుకోవటం, మధ్యలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలు, ఉదాహరణకి ఐ బిలాంగ్స్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్, మాలాంటి వెనుకబడిన జిల్లాలని అడ్రస్ చేసే క్రమంలో, వాటితో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీటన్నిటిని అనుసంధానం చేస్తాం. నదులను మాత్రమే కాదు, వెనకబడిన జిల్లాలను కూడా, లేకపోతే వెనకబడిన ప్రాంతాలను కూడా, వెనకబడినటువంటి కులాలను కూడా అనుసంధానం చేస్తూ తీసుకెళ్తున్న ఒక అద్భుతమైన పాలసీగా ఈరోజు గవర్నర్ స్పీచ్ కనపడుతుంది. దీనిలో చాలామంది ఊహించినట్టుగా మేము కూడా ఉండబోతుంది అని అనుకున్నప్పుడు కొన్ని సమాధానాలు అక్కడే దొరుకుతాయి. సో ఇట్స్ డబుల్ డిజిట్ గ్రోత్ని ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అసిస్టెన్స్ చాలా తక్కువగా ఉందని చెప్తూనే, దీని నుంచి ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంచుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఎలా ఉండాలనే దానికి గవర్నర్ స్పీచ్ అద్దం పడుతున్నట్టుగా కనపడుతుంది. నరసింహారావు గారు, మొత్తం మీద గవర్నర్ ప్రసంగాన్ని మనం పరిశీలిస్తే ప్రజలకు ఉన్నటువంటి అనేక కోరికలు లేదా వాళ్ళు ఆశిస్తున్న కనీస సౌకర్యాలు ఏ విధంగా ప్రతిబింబించబోతున్నట్టుగా మనం భావించవచ్చు? వాళ్ళ గవర్నర్ స్పీచ్లో మొత్తం కూడా ఇంతకుముందు పేపర్లో వచ్చి ప్రకటనలు చేశారు, ముఖ్యమంత్రి ప్రకటనలు చేశారు, ఇతరులు ప్రకటనలు చేశారు, అన్నీ కూడా తెలిసిన విషయాలే. వాళ్ళు కొత్తగా చెప్పిన విషయం పెద్దగా ఏమీ లేదు. అంతేకాకుండా ఒక టైం టేబుల్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళ జాతీయ రహదారులకి కేంద్రం నిధులు ఇస్తుంది, జాతీయ రహదారులు మనం నిర్మించుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న రహదారులు విస్తరించుకోవాలి. అప్పుడు రైట్ ఆఫ్ ది వే అన్నది వీళ్ళు ప్రొవైడ్ చేయాలి, ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి. ఫలానా రోజులుగా రైట్ ఆఫ్ ది వే ప్రొవైడ్ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తామని ప్రతిదానికి కూడా ఒక టైం టేబుల్ అనేది ముఖ్యం. చాలా కీలకమైన విషయాలు 2 ఉన్నాయి. మన ఆదాయం చాలా తక్కువ ఉంది, వాళ్ళ మనకు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆదాయం, మన ఖర్చులు ఏమి పెరిగిపోతున్నాయి, ఉద్యోగులకు ఇచ్చే జీతాలు చాలా అపరిమితంగా ఉన్నాయి. అందువలన మనకు వచ్చే మొత్తం ఆదాయం, స్టేట్కి వచ్చే మొత్తం ఆదాయం కన్నా ఉద్యోగులకి పెన్షన్ చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి.
ఇక కేంద్రం నుంచి వచ్చి మిగతా నిధులతో మనం సర్దిద్దుకుంటున్నామే తప్ప చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ నిర్వహణే చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పుడు అసలు మనం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ని ఎలా తగ్గిస్తాం, ప్లాన్ ఎక్స్పెండిచర్ని ఇంకా ఎలా పెంచదగే స్కోప్ ఉంటుంది అన్న దాంట్లో స్పష్టత లేదనిపించింది నాకు. ఖచ్చితంగా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇంకా తగ్గించాలి. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ మీద మార్టూరియం పెట్టేయచ్చు, ఇక కొత్తగా ఎవరిని అపాయింట్ చేయమని. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేరు 4th క్లాస్ ఎంప్లాయీస్. 2 ఏళ్ల బట్టి మనకు చాలా కరువుతో అల్లలాడాం. ఆ కరువుతో అల్లలాడినా కానీ రాష్ట్రం ఈ మాత్రం రాజధాని లేదు. అయినా రాజధాని మాత్రం నిలదొక్కుని ఒక రాష్ట్రం ముందుకు పురోగమిస్తాకి వాళ్ళ ఉన్న పాలనా వ్యవస్థ, అక్కడ నాయకులు చాలా వరకు కారణం. అందుకు వారిని అందరూ అభినందించాలి. కానీ ముందడుగు ఎక్కడ పడుతుంది, ఎటు పడుతుంది అన్నది గవర్నర్ ఇంకా స్పష్టంగా చేస్తే పోయేది. అలాగే మనం ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ ఇమీడియట్ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ అన్ని ప్రయారిటీస్ కనపడతాయి. కానీ ఇమీడియట్ ప్రయారిటీస్ ఏంటి అన్నది కూడా నాకు కనిపించరా ఈ ఉపన్యాసంలో. వాళ్ళ ఈ సంవత్సరం ఇది చేస్తాం, వచ్చే సంవత్సరం ఇది చేస్తాం, రాజధానిలో బిల్డింగ్లు కడతాం, అట్టాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఇక్కడ ఇల్లు నిర్మించిస్తాం, లేక వాళ్ళు ఇళ్ళ మీద ఇంకా పన్నులు తగ్గిస్తాం, ఇంకా రకరకాల విషయాలు వాళ్ళు చెప్పాల్సింది. వాళ్ళ హైదరాబాద్ నుంచి అక్కడ ఉద్యోగస్తులను తరలి వెళ్ళాలంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, మాకు ఉంటాకి నివాసం గృహాలు ఉన్నాయా అనేది వాళ్ళంతా కూడా చాలా అనుమానంగా చూస్తున్నారు. అనుమానంగా చూస్తే వాళ్ళ భయాల్ని పారదోలుతా మీకు అందరికీ కూడా తక్కువ రేటుకి అక్కడ నిర్మించి ఏర్పాట్లు చేస్తామని అలాంటి ఏదో హామీ అన్ని ఇస్తారేమనుకుంటే హామీ ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిపోయాక చాలామంది బయట ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మిగతా చోట్ల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తాకి మీరంతా కూడా రండి, ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం, పునర్నిర్మించుకుందాం అని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని పాదుకొల్పడానికి ఎటువంటి చర్యలు కూడా టేకప్ చేయాలి. అందువల్ల గవర్నర్ ప్రసంగం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతమించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. జగన్మోహన్ గారు, గవర్నర్ ప్రసంగం రాబోయే బడ్జెట్కి ఒక సూచికగా భావించవచ్చా? ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏ సూచికలు వెలువడుతున్నాయి? గవర్నర్ ప్రసంగం చాలా కాంప్రహెన్సివ్గానే ఉందండి. జూపుటి గారు చెప్పినట్టు 2 అంకెల ఆర్థికాభివృద్ధి సాధించాలనేది అది చాలా అవసరం కూడా. వాళ్ళు ఇక్కడే కాదు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వైఖరి కూడా చూస్తే మనము వాళ్ళు 8% 10% ఇండియాస్ గ్రోత్ పొటెన్షియల్ అంటున్నారు. దానికోసం వాళ్ళు మిడ్ టర్మ్ కరెక్షన్ కూడా చేసుకున్నారు. ఈ బడ్జెట్లో ఊహించని విధంగా కూడా చూడండి, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వల్ల కూడా, యూరోప్లో ఉన్న పరిస్థితుల వల్ల కూడా, చైనాలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు మిడ్ టర్మ్ కరెక్షన్ చేసుకొని ముఖ్యంగా ఇవాళ ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఇంటర్నల్ డిమాండ్ పెరగాలండి. ఇంటర్నల్ డిమాండ్ అంటే రూరల్ డిమాండు, నాన్ రూరల్ డిమాండ్ ఉంటుంది. ఈ రెండింటిని పెంచుకోవడం విధంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, రూరల్ స్పెండింగ్ చాలా పెద్దపీట వేస్తూ, అన్ని రంగాల్లో కొద్దిగా అలొకేషన్స్ చేస్తూ ఈసారి వాళ్ళు యూనియన్ బడ్జెట్ రూపొందించబడింది. అదే ఆల్మోస్ట్ తత్వము లేక అలాంటి పరిస్థితులే మన రాష్ట్రంలో కూడా నవ్య ఆంధ్రప్రదేశ్లో కూడా పునరావృతం కాబోతున్నాయి. ఎందుకంటే అక్కడ 2 అంకెల వృద్ధి ఎలా సాధ్యం? 2 అంకెల వృద్ధిలో వ్యవసాయ రంగం, బేసిక్గా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఉంటుంది. మనం అందరికీ తెలుసు నవ్య ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అనేది చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. అక్కడ ఉన్న వనరులు దేశంలో కొద్ది రాష్ట్రాల్లోనే ఉంటాయి. సో దట్ ఈస్ అ వెరీ గివెన్ థింగ్. సో దాన్ని మనం ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఆల్రెడీ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధిలో 12% అంటున్నారు. ఐ థింక్ విచ్ దే కెన్ అచీవ్, అది వాళ్ళ చేతిలోనే ఉంది. ప్లస్ ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన అలొకేషన్స్ కూడా పూర్తిగా ఉపయోగించుకుంటూ అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కాకపోవచ్చు. వాళ్ళు చేసిన రూరల్ అలొకేషన్స్, వ్యవసాయానికి సంబంధించిన అలొకేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మంచిగా ఉపయోగించుకుంటూ ఆ ఫండ్స్ డైవర్ట్ చేసుకుంటూ దాన్ని ఒక విధంగా తీసుకుపోయే ఆస్కారం ఇక్కడ ఉంది. అది ఒకటి. రెండోది పారిశ్రామికాభివృద్ధి. ఇప్పుడు ప్రతి రాష్ట్రాలు కూడా ఇన్వెస్టర్స్ ఫోరమ్స్, గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్స్ అన్నీ పెడుతున్నారు. ప్రతి రాష్ట్రం పెడుతుంది. కర్ణాటక పెట్టింది, తమిళనాడు పెట్టింది, మన వెస్ట్ బెంగాల్ పెట్టారు, మన ఆంధ్రప్రదేశ్ కూడా వైజాగ్లో కూడా పెట్టారు. సో ఈ విధంగా కానీ ఈ విధంగా పారిశ్రామికాభివృద్ధి దేశ మొత్తం కూడా చూస్తే అంత పుంజుకునే అవకాశాలు కనబడట్లేదు. ఎందుకంటే ఇవాళ ఎకనామిక్ సర్వేలు చెప్పినట్టు ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం ఉంది. మనకేంటంటే బ్యాంకింగ్ వ్యవస్థలో నిరాధారక ఆస్తుల వల్ల బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే దేశంలో ఉన్న పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్
ఎవరైతే వీళ్ళ ఈ సమ్మిట్లో అందరికీ వస్తున్నారు, యూ విల్ సీ ఆల్ టాప్ 30-40 బిజినెస్ గ్రూప్స్ కమింగ్ టు సేమ్ సమ్మిట్ ప్రామిస్ సో మెనీ థింగ్స్. కానీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్ చూస్తే వీళ్ళు బ్యాంకుకు చాలా అప్పుబడి ఉన్నారు, దేర్ లివరేజ్ రేషియో ఇస్ వెరీ హై. సో వాళ్ళు పెడదామన్నా వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ పెడతారు, పెట్టినా కూడా బ్యాంకులు అప్పులు ఇస్తావా? సో దట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. అందుకనే ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచించే మిడ్ టర్మ్ కరెక్షన్ తీసుకుంది. ఆర్థిక అభివృద్ధికి ఈజ్ ఆఫ్ డూయింగ్, మేక్ ఇన్ ఇండియా అవన్నీ కూడా అర్షణీయమే. ఇవన్నీ కూడా అలాగే మన రాష్ట్రంలో కూడా సింగపూర్ ప్రభుత్వంతో అందరితో ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి. కానీ అవి కార్యరూపం దాల్చడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అక్కడ మీకు ఇండస్ట్రియల్ గ్రోత్ మనకు 10%-12% రావాలి మళ్ళీ, అది కూడా. సో అది కొద్దిగా టైం పడుతుంది. ఇంకా సేవా రంగంలో మీకు అక్కడ ఏముంది చెప్పండి, ఐటీ రంగమే ఉంది. ఇక సేవా రంగం అంటే వైద్య రంగం, విద్యారంగం అట్లాంటివి. సో సేవా రంగంలో కొద్దిగా మనం పర్టికులర్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మనం లక్కీగా ఈ సంవత్సరంలో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్. ముఖ్యంగా నేను చెప్పేది అంటే నరసింహ గారు చెప్పినట్టు, వారు చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ అండి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారికి వారి అనుభవం ఉంది, వారు 9 ఏళ్ళు సీఎంగా చేశారు, అంతకుముందు ఆల్మోస్ట్ 25 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు. ఇటు సో ఇంప్లిమెంటేషన్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రాజెక్ట్స్, ఐఐటి, ఐఐఎం ఇవన్నీ కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేసుకుంటే అగ్రిగేట్ డిమాండ్ మన ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంటే దాని తగ్గట్టు దానివల్ల కూడా ఆర్థిక అభివృద్ధి మీరు సాధించగలుగుతారండి. దామోదర్ ప్రసాద్ గారు, వస్తున్న వార్తల ప్రకారం అధికార ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహాలతో కదులుతున్నట్టు కనపడుతుంది. ఆ నేపథ్యంలో ఈ బడ్జెట్ సెషన్ ఎంతవరకు ఫలవంతం అయ్యే అవకాశం ఉంది? గత శాసనసభ సమావేశాల్లో మనకు దీనికి సూచికలు అప్పుడే కనబడినాయి. అసభ్య పదజాలంతో పరస్పరం పడదిట్టు పోసుకుంటూ సభ్య ప్రపంచానికి రాజకీయాలంటే ఒక ఏవగింపు కలిగించే ధోరణిలో కొందరు సభ్యులు వ్యవహరించినారు. ఎందుకంటే గతంలో ఒక హుందాగా నిర్మాణాత్మకంగా ఒక విషయం పైన నిర్దిష్టంగా వాళ్ళు ఆలోచించి అంతకుముందు అనేక ప్రత్యామ్నాయాలు సూచించడానికి పెద్దలు అనేకులు గత శాసనసభల్లో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్ర చూస్తే వాళ్ళందరూ కూడా రాజకీయ అభిప్రాయాలు ఎన్నున్నప్పటికీ కూడా వేరువేరు సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక నిర్మాణాత్మక సూచనలు చేసేటువంటి ధోరణి ఉండేది. ఇప్పుడు మన ప్రతిపక్షంలో కొందరో తప్ప అలాంటి ధోరణి కనిపించలేదు. పాలకపక్షంలో కూడా అందరినీ సభను సమన్వయపూర్వకంగా చేసుకునే ధోరణి కొందరు చేస్తున్నప్పటికీ కూడా అది పూర్తిగా సఫలమైన సూచనలు కనిపించడం లేదు మనకు. అది మరింతగా జరగాలి. వైకాపా ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మిగతా పార్టీలు ఏం లేవు. కాంగ్రెసు, కమ్యూనిస్టులు పార్టీలు కూడా ఏమీ అలాంటి ప్రాతినిధ్యం లేనటువంటి సభ ఇది. అందువల్ల ఈ రెండు ప్రధాన పార్టీలుగా చీలిపోయినటువంటి ఈ సభలో ఎదురుదాడిని ప్రధాన ప్రతిపక్షం ఖచ్చితంగా చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కష్టపడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా అందరూ గుర్తిస్తున్నారు. అనేక ఆటుపోట్ల మధ్య ఒక పక్క ఏమిటిది హితశత్రువుగా బీజేపీ వ్యవహరిస్తుంది రాష్ట్రంలో. మరొక పక్క వైకాపా సహజంగానే వాళ్ళు ప్రతిపక్షాన్ని మీ పట్ల దయ చూపమనేది ఏమి ఉండదు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఈ శాసనసభలో పట్టుబడతారు, మీరందరూ రాజీనామా చేయాలనే ధోరణి అనేది పార్టీ విరాయించినటువంటి వాళ్ళు రాజీనామా చేయమంటారు. ఇంకా గత సభలో జరిగినటువంటి వాటిపైన కూడా ఇప్పుడు కోర్టులో కొన్ని వివాదాలను అడుగుతున్నప్పటికీ కూడా వాటిపైన కూడా గట్టిగా చర్చ పట్టలేదు ఉంది. ప్రభాకర్ గారు, రాజధాని ప్రాంతంలో భూ క్రయ విక్రయాలు, కాపుల రిజర్వేషన్లు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ హామీలు నెరవేర్చడం కానీ ఇలాంటి అంశాలతో సభ అట్టుడికిపోనుందా, లేకపోతే ఈ బడ్జెట్ సమావేశాలన్నీ ప్రతిఫలం కానున్నాయని మీరు అధికార ప్రతినిధిగా భావిస్తున్నారు? ఏ సమావేశాలైనా సరే ప్రతిపక్షం పాలకపక్షాన్ని ప్రశ్నించే ధోరణి కనపడుతుంది. అయితే ఇక్కడ పాలకపక్షానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013-14 ప్రకారం వాళ్ళు మనకి ఇస్తామని చెప్పినటువంటి మధ్యలో ఆపుతున్నట్టుగా లేకపోతే అడిగినప్పుడు ఇవ్వకుండా కొద్దిగా గందరగోళపరుస్తున్న వాతావరణం. ప్రభుత్వానికి అక్కడి నుంచి వాళ్ళని నయానో భయానో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైనా తొందరపడి ఒక మాట మాట్లాడటం ఈజీ, కానీ మాట్లాడితే రాష్ట్రం నష్టపోయి ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా అంశాల్లో చాలా నిదానమైనప్పుడు కూడా వణిగి అతను ఇంకా ఉన్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని కూడా పక్కన పడేసి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో దాన్ని ఒకవేళ ప్రతిపక్షాలు మీరేమీ చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అయితే ప్రతిపక్షాలకి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమం మీద బాధ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చర్చకి రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సభను మేము జరగనివ్వకపోవటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తుంది. యాక్షన్లోకి వచ్చినప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఉన్నప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ సభ కూడా గందరగోళానికి దారితీయించాము. గందరగోళానికి దారితీసిన ప్రభుత్వం అజెండా ప్రకారం ఇందాకే బీఎస్సీలో
17 అంశాల మీద ఖచ్చితంగా ఈ సభని 18 రోజులు జరపాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. బీఎస్సీలో ఒప్పుకున్న పెద్దలు దాన్ని అంగీకరించకుండా సభలో గందరగోళం చేస్తే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. విడగొట్టబడినటువంటి రాష్ట్రం, ఏమీ లేనటువంటి అనేకమైన అంశాలు, వీ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ ద డస్ట్, జీరో నుంచి ఎదగాల్సినటువంటి ఒక నేపథ్యం. భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని పయనిస్తూ పోతున్నాడు ముఖ్యమంత్రి గారికి. సహకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు ఒకవైపు, సహకరించినట్టుగా కనపడుతున్నటువంటి కేంద్రం ఒకవైపు, వాళ్ళతోటి బ్రతిమలాడి తెచ్చుకోవాల్సిన అనేకమైన నిధులు. ఈ క్రమంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక విజన్ తోటి ముందుకు తీసుకెళ్ళాలి, 2022, 2019, 2050కి ఒక విజన్ సెట్ చేసి ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే మార్గంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రినైనా మీరు చూపించండి, ప్రపంచం మొత్తం తిరిగి నా రాష్ట్రానికి రండి, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం నాకుంది, మీరు కూడా మీ బిజినెస్ని ఇక్కడ స్టార్ట్ చేయండి అని ప్రపంచానికి పరిచయం లేని, అక్కర లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు చైనా నుంచి, జపాన్ నుంచి, అదేవిధంగా కొరియా నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు అందరిని, ఇందాక నరసింహారావు గారు చాలా చక్కని పాయింట్ చెప్పాడు, చాలా ఇక్కడున్నటువంటి వాళ్ళని కూడా, లేకపోతే భారతదేశంలో ఉన్నట్టు తెలుగు వాళ్ళని, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళని, వీళ్ళందరినీ ఆకర్షించి ఒకచోట చేర్చే క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలు ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం డబుల్ డిజిట్ గ్రోత్కి ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్ళాలి, 2022కి ఎదిగినటువంటి 3 రాష్ట్రాల సరసన ఈ రాష్ట్రాన్ని ఎలా ఉంచాలి, 2029కి మొత్తం 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా అనేకమైన అంశాలు ఇన్క్లూడింగ్ ద హ్యూమన్ హ్యాపీ ఇండెక్స్ తోటి తీసుకెళ్ళటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ కానీ, ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక లక్కీ వాతావరణం ఏంటంటే మనకున్నటువంటి అగ్రికల్చర్ బెల్ట్ ఒకటి ఉంది. ఈ అగ్రికల్చర్ బెల్ట్తో వ్యవసాయదారుల కన్నా వ్యవసాయ కూలీలు మెండుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో వీళ్ళని అనార్గనైజ్డ్ సెక్టర్ని కూడా ఆర్గనైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, లేవని కాదు. అవర్స్ ఈజ్ ఏ మల్టీ పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్. ఈ సిస్టంలో అనేక మందిని కలుపుకొని పోతూనే ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే శక్తుల పట్ల తెలుగుదేశం చాలా స్పష్టంగా ఉండబోతుంది. అదేవిధంగా కులాల మధ్య చిచ్చుపెట్టే, ఘర్షణకు దారితీసే వ్యక్తులు కానీ ఎవరైనా ప్రాంతాలు ఉన్నట్టయితే అప్రమత్తంగానే ఉండబోతుంది. కాబట్టి మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ది వర్డిక్ట్ వాట్ ది పీపుల్ హ్యాస్ గివెన్ టు ది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా అహర్నిశలు శ్రమిస్తూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలు శాంతియుతంగా జరపాలని అంబేద్కర్ గారు చెప్తారు. ఒక ధర్నా చేయలేని పని ఒక డైలాగ్ చేస్తుందంటాడు. డైలాగ్కే అసెంబ్లీని వాడండి, చర్చలకి అసెంబ్లీని వాడండి. నరసింహారావు గారు, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంలో యువత అనేది చాలా కీలక పాత్ర పోషించింది. అటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకి ఎటువంటి పథకాలు కానివ్వండి లేదా ప్రాధాన్యతలు కానీ ఇవ్వబోతున్నట్టుగా మనం భావించవచ్చు? బడ్జెట్ కానీ మామూలుగా వచ్చే అవకాశాలన్నీ యువతకే వస్తాయి. పారదర్శకంగా ఉండాలి. బేసిక్గా పారదర్శకంగా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం వాళ్ళు నిధులు ఇవ్వలేదు, వాళ్ళు మన అన్యాయం చేశారు, మనకి నష్టం కలిగించారు మనం అందరూ చెప్పుకుంటున్నాం. మీరు ఏమి అడిగారు? మీరు పోలవరానికి మీరు పంపించిన బిల్స్ ఏంటి, ఎందుకు క్లియర్ చేయలేదు? వాళ్ళు మీరు పారదర్శకంగా బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. అది మీ అంతరంగ వ్యవహారం కాదు, క్యాబినెట్కి సంబంధించిన విషయం కాదు, ప్రజలందరికీ సంబంధించిన విషయం. అలాగే మీరు కేంద్రాన్ని ఇంకా ఏ బడ్జెట్ విషయంలో మీరు నిధులు కావాలని ఏం లెటర్ రాశారు, ఆ లెటర్ బయట పెట్టండి. నిధులు ఎంత కావాలని రాశారు, ఎంత దాన్ని ఆ నిధులు లోటు ఉందని కాక ఎంతని చెప్పింది, ఆ లెటర్లు బయట పెట్టండి. బయట పెట్టుకుంటే అది రహస్యంగా పెడతారేమి? అది మీ అంతరంగ వ్యవహారమా, మీ సొంత వ్యవహారమా? ప్రజలందరూ సంబంధించిన విషయం, రాష్ట్రానికి అందరికీ సంబంధించిన విషయం. ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు చేయండి. అలా చేయపోతాం అన్నది చేయపోతాం ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. మరి వీళ్ళు ఏమి అడిగారో తెలియదు, వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియదు అన్న భావన జనరల్గా ఉంది. దేనికి మీరు నిధులు అడిగారు, దేనికి మీరు వాళ్ళ సహాయం అడిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇవ్వలేదు, ఎక్కడెక్కడ ఇచ్చారు అన్న విషయాన్ని ప్రభుత్వం వైట్ పేపర్ అన్నా రిలీజ్ చేయాలి, లేక ఎప్పటికప్పుడు తెలియజేస్తామో తెలియజేయాలి. తర్వాత మీరు చెప్పారు యూత్కి అవకాశాలు కల్పించాలంటే ఎలా యూత్కి అవకాశాలు కల్పిస్తాం? ముందు పరిపాలన డీసెంట్రలైజ్ చేయాలి, టోటల్గా డీసెంట్రలైజ్ చేయాలి. వాళ్ళ పక్కన ఉన్న కర్ణాటకలో కానీ కేరళలో కానీ వాళ్ళ బడ్జెట్లోని సగం నిధులు కింద కేటాయిస్తున్నారు, గ్రామాలకు కేటాయిస్తున్నారు, జిల్లా పరిషత్తులు కేటాయిస్తున్నారు. కేటాయించి అక్కడ నిధులు మొత్తం కేటాయించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ భారతానికి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ప్రకటించింది. 2,87,000 కోట్లు వాళ్ళు కేటాయించారు గ్రామాలకు ఇస్తాకి. గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి మన గ్రామాల్లో కూడా 85 నుంచి కోటి రూపాయలు వస్తాయి. కోటి రూపాయలు ఇస్తే ఆ గ్రామాల్లో యువతకి చాలా ఉపయోగం జరుగుతుంది. దానికి మన ప్రభుత్వం ఎటువంటి ప్లాన్ వేస్తుంది, ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలని చూస్తుంది, దాని మీద ఇంకా స్పష్టత వచ్చినట్లేదు. ఆ స్పష్టత ఒకటి కావాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మన యువతని పైకి తీసుకొస్తాయి, యువతకు ఉపాధి కల్పించడానికి, యువతకి ఒక జీవనోపాధి కల్పించడానికి చాలా తోడ్పడతాయి. జగన్మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణం అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఒక సవాల్. ఆ దిశలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తూ
ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిగితే ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకెళ్లే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి వారికి అనుభవం ఉంది. ఇక్కడ నేను కొన్ని సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇంటర్నల్ డిమాండ్, ఇందాక మీరు యూత్ గురించి కూడా అడిగారు. ఇంటర్నల్ డిమాండ్ మనం ఇంక్రీజ్ చేయాలండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ 1 ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ మనం అలొకేట్ చేసుకుంటూ, మిగతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రామిసెస్ నరసింహారావు గారు చెప్పినట్టు మిగతా ఉన్నాయి కదా, ఏపీఆర్ రీఆర్గనైజేషన్, అవన్నీ ప్రయత్నాలు చేస్తూ కూడా అవి వస్తూనే ఉంటాయి. అవి వచ్చి కానీ మిగతా మనం చేయగలిగేది ఒక మన కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవాళ మనం జీడిపి పెంచుకోవాలి. జిఎస్డిపి చూడండి, ఇవాళ ఏపీకి $77 బిలియన్ ఉందండి ఇవాళ. అదే తమిళనాడు రాష్ట్రం $140 బిలియన్ జిఎస్డిపి. చూడండి, మనది అది కూడా కోస్టల్ స్టేటే, మనది కూడా కోస్టల్ స్టేటే, మనకన్నా చిన్న రాష్ట్రం అది. వాళ్ళది 1,30,000 స్క్వేర్ కిలోమీటర్, కానీ మనం 1,60,000 స్క్వేర్ కిలోమీటర్. డైవర్సిఫైడ్ అగ్రికల్చర్, తమిళనాడులో అగ్రికల్చర్ లేదు, ఓన్లీ ఇండస్ట్రియలైజ్డ్, ఆర్బనైజ్డ్. సో మనకున్న అగ్రికల్చర్ బేస్ తోటి ఇండస్ట్రియలైజేషన్ ఒకవేళ లేట్ అయిన అర్బనైజేషన్ అనేది చేయాలండి. అర్బనైజేషన్ క్రియేట్ ఇస్ ఓన్ డిమాండ్. ఇందులోనే ఇక్కడే ఒక ఇంప్లిమెంటేషన్ అండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రామిస్ చేశారో, ఐఐటి, ఐఏఎం, సెంట్రల్ యూనివర్సిటీ, ఐసిఏఆర్, ఇవన్నీ కూడా వాళ్ళు మొదలు 4 ఇప్పుడు బడ్జెట్ చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా లిబరల్గా ఇచ్చింది. అవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి మనం బ్రింగ్ ద ప్రాజెక్ట్స్ అడ్వాన్స్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ 3 years 1.5 2 years తీసుకుందాం. దామోదర్ ప్రసాద్ గారు, ప్రజా సమస్యల పరిష్కారానికి సిసలైన వేదికలు ఈ చట్టసభలు. ఈ చట్టసభలు ఆ దిశగా నిర్మాణాత్మకంగా వ్యవహరించగలమంటారా? ఇట్లా వ్యవహరించడం లేదనేదే ప్రజల బాధ అంతా కూడా. ఇక్కడ మేధావులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఆకాంక్ష లేదా కోరిక ఉన్నటువంటి వాళ్ళు, ఆలోచన పనులంతా చింతిస్తున్నది ఇదే. ఎందుకంటే వాళ్ళు పగవాడిని పంచాంగం పడితే మధ్యాహ్నానికి మరణం అన్నట్లు ఆ ధోరణిలో ప్రతిపక్షం ఇక్కడ మన రాష్ట్రం కూడా వ్యవహరిస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షము వాళ్ళు వినమ్రతతో, బాధ్యతతో, నిబద్ధతతో గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ సమావేశాలు ఆరంభమైన గవర్నర్ ప్రసంగంతోనే వాళ్ళు నల్లకండవాలు ధరించి ఒక నిరసన ప్రదర్శనతో మొదలైనవి. కాబట్టి ఇవి మరింత ఈ సభ జరిగిన ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. రెండవది, మనకు కేంద్ర ప్రభుత్వము దాదాపు 3 లక్షల కోట్లు, 2,87,000 కోట్లు గ్రామీణాభివృద్ధికి వివిధ రంగాలకు కేటాయించింది కనుక ఈ బీమాతో, వ్యవసాయ బీమాతో మొదలుకొని, పంటల బీమాతో మొదలుకొని, ఇరిగేషన్ డెవలప్మెంట్, ఇలా అనేక రంగాలు దాంతో మిళితము చేసి ఆ రకమైన భారీ నిధులను మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు కూడా గుర్తించి ఆ నిధులను మనకు కూడా గణనీయంగా వచ్చే గరిష్టంగా రాబట్టుకొని, అంతేకాకుండా కేంద్రంలో మనకు విభజన చట్టంలోనే పేర్కొన్నట్లుగా 16,000 కోట్ల లోటు ఏర్పడితే ఈరోజు ఇచ్చింది 2,300 కోట్లే. కాబట్టి వాటిని మిగతా 14,000 కోట్ల రాబట్టి ఆ విధంగా రాష్ట్రంలో నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, ఇతర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేదా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేటువంటి దిశగా అర్థవంతమైన చర్చ నిర్మాణాత్మకంగా సాగిస్తేనే ఈ సభ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు భావించగలుగుతారు. విభజన నేపథ్యంలో రాజధాని నిర్మాణం వంటి పలు సవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ప్రజా ప్రయోజనమే పాలక ప్రతిపక్షాల ఏకైక లక్ష్యం అవ్వాలి. అప్పుడే శాసనసభ వేదిక పరమార్థం నెరవేరుతుంది. బడ్జెట్ సమావేశాలు ఫలవంతమవుతాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.